వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 6 హత్య కేసుల్లో నిందితుడైన రాజ్ కుమార్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. రాజ్ కుమార్ కోసం పోలీసుల వేట తీవ్ర స్థాయికి చేరింది. 9 ప్రత్యేక బృందాలను పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. హత్యలు జరిగిన తర్వాత రాజ్ కుమార్ తన కారులో కృష్ణా జిల్లా నందిగామ వైపు వెళ్ళిపోయాడని గుర్తించారు. నందిగామలో ఒక చోట కారును వదిలిపెట్టి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు టికెట్ తీసుకున్నాడని మాత్రం గుర్తించారు. అయితే అంటే కౌంటర్ దగ్గర కనిపించాడు. ఎటువైపు టికెట్ తీసుకున్నాడు, ఏ రైల్లో వెళ్ళాడన్న విషయం ఇప్పటి వరకు ఇంకా ధృవపడలేదు. దానికోసం అక్కడ రైల్వే అధికారులను కూడా తెలంగాణ పోలీసులు కాంటాక్ట్ చేశారు. వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రి రాజ్ కుమార్ ముగ్గురిని ఒక ఇంట్లో, మరో ముగ్గురిని మరో ఇంట్లో హత్య చేశాడు. మొదటి ఇంట్లో హత్య చేసిన ముగ్గురు అంటే మైనర్ బాలిక, వాళ్ళ అమ్మమ్మని హత్య చేశాడు. అయితే బాలికను అక్కడ గాయపరిచి ఆ ఇంట్లో మాత్రం హత్య చేయలేదు. బాలికను బలవంతంగా తన కారులో కూర్చోబెట్టుకుని ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అక్కడ హత్య చేశాడు. ఆ తర్వాత తిరిగి తన ఇంటికి వచ్చాడు. తన భార్య, 2 చిన్న పిల్లలు, 3 ఏళ్ళు 7 ఏడాది వయసు ఉన్నటువంటి 2 అబ్బాయిల్ని కూడా నిర్దయగా హత్య చేశాడు. వీళ్ళ 6గురిని హత్య చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు రాజ్ కుమార్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా 6గురిని చంపేశాను, తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసాడు. దానివల్ల అక్కడి నుంచి రాజ్ కుమార్ ఎటుపోయిందన్నది ఎవరికీ తెలియలేదు. రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఫోన్ చేసి 6గురిని హత్య చేశానని చెప్పాడో వెంబటే రాజ్ కుమార్ తండ్రి దగ్గరలో ఉన్న పోలీసులకు, అంటే షాబాదు మండల పోలీసులకు సమాచారం అందించాడు. ఆ విధంగా 6గురి హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పోలీసులు చాలా ముమ్మరంగా వేటాడుతున్నారు. ఇప్పటి వరకు అయితే రాజ్ కుమార్ నందిగామ రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడన్న విషయం అయితే తెలిసింది, కానీ అక్కడి నుంచి ఎటుపోయాడు అన్న విషయం అయితే తెలియలేదు. తీవ్ర స్థాయిలో పోలీసులు అన్ని రహదారుల్లోనూ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నందిగామలో అక్కడ ఆ ఏరియాల్లో, అంటే పట్టణంలో ఎక్కడెక్కడ తిరిగాడని అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఏదేమైనా కానీ ఈ 6గురి హత్యలు అన్నది రాష్ట్రంలో పెద్ద సంచలనమే రేపిందన్న విషయం అర్థమవుతోంది. తొందరలోనే నిందితుడు రాజ్ కుమార్ను పోలీసులు పట్టుకుంటారని రాజకీయ నాయకులు కానీ, అంటే రాజకీయ పార్టీలు, స్థానికులు, ఇరువైపుల బంధువులు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతనిని ఎంబటే పట్టుకుని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు కూడా చేస్తున్నారు. మరి పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారు, రాజ్ కుమార్ని ఎంత తొందరగా పట్టుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ.